పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. వినండి జాగ్రత్తగా. ఎవరండి ఇక్కడ? మనందరం ఎవరు? చిన్నోళ్ళగా పెద్దోళ్ళనా? చూడండి, దేవుని వాక్యం మనల్ని ఎంత ప్రేమిస్తుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. పిల్లల్ని పెద్దోళ్ళు ఎంత గారాభంగా ప్రేమగా చూస్తారో అలాగే దేవుడు మనల్ని కూడా ఎంత ప్రేమగా చూస్తున్నాడు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఇప్పుడు అందరం ఎక్కడికి వచ్చేసామంటే ఇంకా చివరి కాలంలోకి వచ్చేసాం, చివరి గడియలోకి వచ్చేసాం. మరి చివరి గడియలు ఏం జరుగుతుంది తెలుసా? మొదటి వారు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 37 వచనంలో ఏం చెప్పాడైనా, మీ యందు నా వాక్యము నిలిచి ఉంటేనే మీరు నాకు శిష్యులై ఉంటారు. దేవుని వాక్యం ఎవరి యందైతే నిలుచుంటుందో వారే శిష్యులు. సత్యమునందు ఎవరైతే నిలుచుంటారో ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు యోహాను పత్రికలో చెప్తున్నాడు, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చును. క్రీస్తు విరోధి ఎవడు? ఆ విరోధి మనలో మనకే పెడతాడు విరోధం అని. బయటవాడు ఎవడో కాదు. పాస్టర్లే విరోధులు, విశ్వాసే విరోధి, ఇంట్లో వాళ్ళే విరోధులు. యేసుప్రభువు వారు చెప్పారు. ఏమని చెప్పారు ఆయన? అత్తకి, కోడలకి, తల్లికి, కూతురికి వాళ్ళే ఎవరికాళ్ళే విరోధులు. ఇప్పుడు సంఘంలో కూడా విరోధులు ఎవరంటే సాతాను మనలో మనకే విరోధాన్ని రేపుకుంటాడు. ఒకళ్ళేమో అది చేయకూడదు అంటారు, ఇంకోళ్ళేమో చేయవచ్చు అంటారు. బొట్టిని తిట్టకూడదు, బైబిల్లో ఉంది, ఎత్తుకొద్దని. జడలో పూలు ఎట్టుకున్న బైబిల్ ఉందా? ఇదే విరోధం అండి. అదే బైబిల్లో దానికి జవాబు ఉంది. తగుమాత్రపు అలంకరణ. వాళ్ళకి అర్థం కాదు అది. అందుకనే ఈ కడవరి గడియలోని సాతాను అపవాది మనలో మనకే విరోధం పెడతారు. చదువుతారు దాన్ని. యోహాను పత్రిక, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని ఇంటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కడవరి గడి అని మీరు తెలుసుకునుడి. 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. ఎవరనుకున్నారు? సంఘంలో వాళ్ళతో చెప్తున్నాడు. మనలో కలిసి ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఏమయ్యారు తెలుసా? మనలో నుంచి బయలు వెళ్ళిపోయారు. అంటే అక్కడి నుంచి మందిరంలోంచి వెళ్ళిపోయారని కాదు. చర్చికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, ఆదివారం గుడికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. కానీ దేవుళ్ళ నుంచి ఏమయ్యారు తెలుసా? ఈ మధ్యలో ఎక్కడ లేని అన్ని ఆచారాలు చేస్తున్నారు. ముందు ఎవరైనా శ్రీమంతరాలు చేశారు మీరు? నీళ్ళేసుకు వచ్చినప్పుడు శ్రీమంతరాలు చేశారా? చెప్పండి. ఎంత ముందున్నాయి శ్రీమంతరాలు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతనే వాక్యం అంటున్నాడు, మనలో నుండి వాళ్ళు. అయితే బోధకులు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి అనుకూలంగా బోధించే బోధకులు కూడా వచ్చేసారు. ఇప్పుడు అంత గద్దించేమని చెప్పామనుకో, మనతో మాట్లాడరు. వాళ్ళకి అనుకూలంగా చెప్తే, అబ్బా పాస్టర్ ఎంత చక్కగా చెప్పారు. మరి ఎవరు విరోధి? మనలో మనకే విరోధం. మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని.
నిజమైన స్వతంత్రం లేకుండా చేస్తున్నాడు సాతాను. ఈ కడవరి గడియలోని మనలో నుండి, అక్కడ చెప్తాడు 19వ వచనంలో, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. మరి చర్చలు ఉన్నాను చెప్పు. ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు సిస్టర్, వందనాలు. కానీ వాళ్ళు మనవాళ్ళు కాదు. మరి ఈ లోకానుసరమైనవి మనం చేసామంటే మనం కూడా దేవుని సంబంధులు కాదు. అందుకని ఇక్కడ చెప్పాడు యోహాను సువార్త 38వ అధ్యాయం 31వ వచనంలో, వాక్యము నందు ఎవరైతే నిలుచుంటారో వారే ఆయన శిష్యులు. ఇప్పుడు వీరిలోని వాక్యం లేదు కనుక వీళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు శిష్యులు కాదు, దేవుని పిల్లలు కాదు, వారు బయటికి వెళ్ళిపోయారు కనుక దేవుని సంబంధులు కాదు. తర్వాత 32వ వచనం 8వ అధ్యాయము యోహాను సువార్త, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూడండి, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అసలు? వాక్యమే సత్యం. వాక్యం ఎవరైంది ఉంటుందో వారిని సత్యములోనూ నడిపిస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నాలో ఉంచుకున్నాను కనుక ఇది నన్ను పాపం చేయనివ్వదు, తప్పుడు మార్గంలోనికి వెళ్ళనివ్వదు. వాక్యం అంటది ఇక్కడ, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు